అంటే 200, 300 సంవత్సరాలు ఏదైతే ఇన్వెన్షన్స్ వచ్చినాయో అవి నెక్స్ట్ 10-20 ఇయర్స్లో వచ్చే అవకాశం ఉంది బికాస్ ఆఫ్ ది ఏఐ అని చెప్పేసి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? సో ఈ ఏఐ కానీ, రోబోటిక్స్ కానీ, ఈ బిగ్ డేటా కానీ సో వచ్చే 10 ఇయర్స్లోనే ముఖ్యంగా ఈ న్యూరో విభాగంలో, మీ విభాగంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం? నా అంచనా ఏమిటంటే చాలా వస్తాయండి. ఒక చెప్పండి, ఒక రే క్రూవెల్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక కంప్యూటర్ మాంత్రికుడు, అమెరికన్ శాస్త్రవేత్త. ముందు గూగుల్లో పనిచేసేవాడు. ఆయన ఒక ప్రిడిక్షన్ ఇచ్చాడు, 2030 కల్లా న్యాచురల్ కారణాలతో మనిషికి మరణం ఉండదు అని. మనం 2025లో ఉన్నాం, ఇంకొక 5 సంవత్సరాలు వేసి చూడాలి. ఆయన కాన్సెప్ట్ ఏమిటంటే యాంటీ ఏజింగ్, లేకపోతే ఏజింగ్ కాకుండా చేసేటువంటి నానో రాబోస్, అంటే ఇక్కడ నుంచి రక్తనాళం నుంచి నానో రాబోస్ పంపిస్తాడట. ఏదైతే డ్యామేజ్ అయిపోయిన కణాలన్నీ వేరి పడేస్తుంది. ఈయన ఆషామాషికి తీయడానికి ఎందుకు లేదు ఏంటంటే ఈయన చేసిన ప్రిడిక్షన్స్ అనేది 90% కరెక్ట్. ఓకే. సో ఇది కూడా అవుతుందని 2030 కానీ భారతదేశం అంతా ప్రపంచం అంతా ఉత్కంఠతో ఉంది. చాలా సంచలనమైన వార్త. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.